ఓకే రెడీ అండి మీరు మీరేం చేస్తారు వంట టమాటో క్యాప్సికమ్ అన్నారు కదా ఓకే ఓకే మరి టొమాటో క్యాప్సికమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం టొమాటో క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టొమాటో ముక్కలు 1 కప్పు తరిగిన క్యాప్సికమ్ 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు 3 కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు ఓకే మాన్సా స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఓకే మిర్చి వేసుకుందాం ఫస్ట్ ఓకే తర్వాత ఆనియన్స్ వేసుకుందాం కాసేపు మూత పెట్టుదామా సో క్యాప్సికమ్ కూడా మనకు ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా టొమాటో అంటే పేస్ట్ లాగా చేయకుండా మీరు పీసెస్ లాగానే వేసేస్తున్నారు అంటే ఇది ఎలా కొంచెం దగ్గరికి ఇలా ముద్ద కూరలా వస్తుందా లేకపోతే కొంచెం వాటర్ గ్రేవీ మనం కావాలనుకుంటే వాటర్ అదే యాడ్ చేసేసుకోవచ్చు ఓకే సరే కలపండి ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసేస్తాం చేయండి సో క్యాప్సికమ్ ఎలాగంటే పూర్తిగా మెత్తగా అయిపోవాలా మనకి లేకపోతే కొంచెం క్రంచీగా అలా ఉన్నా బాగానే ఉంటుందా మెత్తగా కావాలా ఓకే ఓకే అంటే కొన్ని రకాల కర్రీస్ లో మనం క్యాప్సికమ్ మొత్తం మెత్తబడపోయినా మనకి బాగానే ఉంటుంది కదా కానీ దీనికి కర్రీ కదా కొంచెం మెత్తబడితే బాగుంటుంది కొంచెం మెత్తబడితే బాగుంటుంది ఓ అప్పుడు అది కూడా మనకు కొంచెం గ్రేవీలో యాడ్ అవుతుంది కదా ఓకే సో వెయిట్ చేద్దాం చూద్దామా ఇప్పుడు టమాటో యాడ్ చేద్దాం ఓకే సో ఇందులో కూడా టమాటో మనం కావాలంటే పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా వేసుకోవచ్చు లేదా ఇలాగే బాగుంటుందా ఇలాగే బాగుంటుంది కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేద్దామని తొందరగా ఓకే మూత పెట్టేది కలుపుతారా ఒకసారి అక్కర్లేదా పిల్లలు ఉన్నారా మీకు ఒక బాబు ఉన్నాడు ఒక్కడే బాబు ఎంత వయసు 1.5 years 1.5 years ఏం పేరు పెట్టారు హరిప్రీత్ ప్రీత్ ఓ మీ వారేం చేస్తుంటారు నాగ్మా ఫైనాన్స్ లో చేస్తారు పేరు సంపత్ ఓకే చక్కగా మీ బాబు ఇంకా అంటే ఇలాంటివన్నీ తినే దీనికి రాలేదు కాబట్టి కొంచెం తను తినేవి ఇలాంటి కర్రీస్ అన్ని కొంచెం కారం పెడితే తింటారు బానే ఓకే చూద్దామా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేద్దాం సరిపోతుంది ఏంటి పౌడర్స్ చేసి పెట్టారు ఏం పౌడర్స్ అవి ఒకటి నువ్వుల పొడి ఇంకొకటి పల్లీల పొడి అవి రెండు యాడ్ చేసుకుంటే బాగుంటుందా దీనికి బాగుంటుంది టేస్ట్ వస్తుంది వేయించేసి పౌడర్ చేసేస్తున్నారా ఓకే ఓకే సో ఇది కొంచెం దగ్గరకు వస్తే అవి యాడ్ చేసుకోవచ్చు పసుపు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు ఇది కొంచెం ఫ్రై అయినాక చేస్తాను ఓహో సో ఇప్పుడు మూత పెట్టేద్దామా చూద్దామా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను సో ఇవన్నీ ఇప్పుడు ఫైనల్ గా యాడ్ చేస్తే పచ్చివాసన రాదండి కొంచెం పసుపు కొంచెం కారం
కొంచెం ధనియాల పొడి, ఓకే. నెక్స్ట్ నువ్వుల పొడి అండి. సో వేయించేసుకున్న నువ్వుల పొడి, వేయించేసి తర్వాత పల్లీల పొడి. ఓకే. ఐదర్ పల్లీలు కానీ లేదా నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చుగా, రెండు వేస్తే చేయొచ్చండి. ఓకేనా? ఓకే. సరిపోతుందా? ఒక 1 minute. 1 minute మూత పెట్టేద్దామా? ఇంకా అన్నీ యాడ్ చేసేసారు కదా, లాస్ట్లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే చూద్దామా? ఓకే. కొత్తిమీర సరిపోతుంది. కొత్తిమీర వేస్తే ఆఫ్ చేసేసి కలిపేసుకోండి ఒకసారి. బౌల్ ఉందా అటు? బౌల్ తీసి ఇక్కడ పెట్టుకుని ఓకేనా? సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. ఓకే, మరి టొమాటో క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. టొమాటో క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, వేయించిన నువ్వుల పొడి, వేయించిన వేరుశనగ పలుకుల పొడి వేసి వేయించాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో క్యాప్సికమ్ కర్రీ రెడీ.